లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో విడిపోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అయిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ విషయాలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు సామాన్య ప్రజానీకం తెగ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరెవరు విడిపోబోతున్నారు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు వంటి విషయాలను తెలుసుకునేందుకు వారు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుని 2 కవల పిల్లలకు తల్లైన నయనతార తన భర్తతో త్వరలోనే విడిపోనుందనే విషయాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లంతా తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా నయనతార విడాకుల గురించే చర్చ జరుగుతోంది. అందుకు కారణం రీసెంట్గా నయనతార ఇన్స్టాగ్రామ్లో తన భర్త విఘ్నేష్ శివన్ని అన్ఫాలో చేసింది. ఆ మధ్య సమంత దగ్గర నుంచి నిహారిక వరకు తమ భర్తల నుంచి విడిపోయే ముందు సోషల్ మీడియాలో తమ భర్తలని అన్ఫాలో చేయడం, అలాగే తామిద్దరి వివాహ వేడుకలకి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం వంటివి చేయడంతో నయనతార కూడా త్వరలోనే తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి విడిపోబోతోందని, అందుకే సోషల్ మీడియాలో తన భర్తను అన్ఫాలో చేసిందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. అయితే నయనతార నిజంగానే తన భర్తను అన్ఫాలో చేసిందా లేదా, సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందా అనే విషయంపై క్లారిటీ అయితే రాలేదు. కానీ అంతలోనే నయనతార తిరిగి సోషల్ మీడియాలో తన భర్తను ఫాలో చేసింది. అయితే తామిద్దరి విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందించిన నయనతార భర్త తన సోషల్ మీడియా వేదికగా క్రిందటేడాది తమ పెళ్లి రోజున తీసుకున్న ఒక త్రోబ్యాక్ వీడియోని తిరిగి పోస్ట్ చేశాడు. అలా వీడియోని షేర్ చేసి తామిద్దరూ విడిపోవట్లేదంటూ ఇండైరెక్ట్గా ఒక హింట్ని ఇచ్చాడు. అంతేకాకుండా సేమ్ అదే వీడియోని నయనతార కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ద్వారా తామిద్దరి బంధం చాలా బలంగా ఉందని, తామిద్దరికీ విడిపోయే ఉద్దేశం అస్సలు లేదంటూ, మీరే పనికిరాని అనవసరపు విషయాలను ప్రచారం చేస్తూ మీ టైంని వేస్ట్ చేస్తున్నారని ఆ వీడియో ద్వారా తెలియచేశారు నయనతార, ఆమె భర్త విఘ్నేష్లు. ఇక ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, ఒక వ్యక్తి ఫ్లూట్ వాయిస్తూ ఉంటే అతని పక్కనే కూర్చుని నయనతార విఘ్నేష్లు ఎంతో తన్మయత్వంతో ఆ సంగీతాన్ని వింటున్నారు.